నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. నీళ్ళన్నా ఉంటే కాస్త అటు ఇటు కదలొచ్చు, బురదలో దిగితే ఊబి. ఇన్ని ముందేమో బందీగృహశాలలో రోజుకు ఒక్క రొట్టె, ఆ తర్వాత నీళ్లు లేని బురద కలిగిన బావి. నీతిమంతునికి కలుగు ఆపదలు. ఏం తప్పు చేశాడండి ఇర్మియా? తల్లి గర్భంలోనే ప్రతిష్ఠింపబడి దేవుని కోసం పనిచేస్తే ఇన్ని శ్రమలా? ఎస్, దిస్ ఈజ్ ట్రూ. లోకము ఒప్పుకోదు. లోకానికి ఎప్పుడు కూడా ఆశీర్వాదాలే కావాలి, తప్పు లేదు. బట్ శ్రమ వచ్చినప్పుడు తట్టుకోగలగాలి. అందుకని యేసుక్రీస్తు 2 గృహాల గురించి చెప్పాడు. ఒకటి బండ మీద కట్టబడిన ఇల్లు, ఇంకొకటి ఇసుక మీద